ఒక చిన్న పాయింట్ ను ఆధారంగా చేసుకుని ఆసక్తికరంగా సినిమాలు తెరకెక్కించగలరని మలయాళ దర్శకులకు పేరుంది. బ్లాక్ కామెడీ జానర్ లో రూపొందించిన మరణ మాస్ అలాంటిదే. బసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్, అనిష్మా, అనిల్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. శివప్రసాద్ దర్శకుడు. ఏప్రిల్లో థియేటర్ లో సందడి చేసిన ఈ మలయాళ మూవీ ప్రస్తుతం ఓటీటీ, సోనీ లివ్ లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మరణ మాస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కేరళలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధులను ఓ సీరియల్ కిల్లర్ హత్యలు చేస్తుంటాడు. మర్డర్ చేసిన అనంతరం శవం నోట్లో అరటిపండు పెట్టడం అతడి స్టైల్. అదే గ్రామానికి చెందిన ల్యూక్ ప్రవర్తన భిన్నంగా ఉండడంతో అతడే ఈ మర్డర్లని చేశాడని అందరూ అనుకుంటూ ఉంటారు. గ్రామస్తుల మాటలు నమ్మిన ల్యూక్ ప్రేస్ జెస్సీ అతడిని దూరం పెడుతుంది. ఓసారి బస్సులో ప్రయాణిస్తుండగా జెస్సీతో ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కోపంతో జెస్సీ అతడిపై పెప్పర్ స్ప్రే వినియోగిస్తుంది. ఊహించిన రీతిలో ఆ వృద్ధ ప్రయాణికుడు మరణిస్తాడు. ఆ విషయాన్ని పోలీసులకు తెలియకుండా మేనేజ్ చేయాలని బస్సు డ్రైవర్, కండక్టర్ చివరకు మిగిలిన ప్రయాణికుడు శ్రీకుమార్ కి విజ్ఞప్తి చేస్తుంది. తమ ప్లాన్ లో తాము ఉండగానే బ్రేకప్ విషయంలో జెస్సీని నిలదీసేందుకు ఆమె ఆచూకీని వెతుక్కుని మరి ల్యూక్ అదే బస్సు ఎక్కుతాడు. మరి ఆ మర్డర్ గురించి ల్యూక్ పోలీసులకు చెప్పాడా? జెస్సీకి ఏమైనా సాయం చేశాడా? అసలు సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన డిఎస్పీ అజయ్ రామచంద్రన్ కేసును ఛేదించాడా అనేదే అసలు కథ. క్రైమ్ అంశాలతో ముడిపడిన వినోదాత్మక సినిమా ఇది. ప్రయాణికుడు మరణించాడన్న విషయం బయటకు రాకుండా 5 వ్యక్తులు చేసిన సాహసం నవ్వులు పోయిస్తుంది. సీరియల్ కిల్లర్ నుంచి పోలీస్ ఆఫీసర్ వరకు ప్రతి పాత్ర ఆడియన్స్ ని నవ్వించాలన్న లక్ష్యంతో సాగుతుంది. సీరియల్ కిల్లర్, డిఎస్పీల పరిచయం, ల్యూక్ జెస్సీల ప్రేమ, తండ్రిని పోగొట్టుకున్న బస్సు కండక్టర్ దుఃఖం, బస్సు డ్రైవర్ పెళ్లి ప్రస్తావన, ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలను బస్సులో వృద్ధుడి మరణానికి లింక్ చేయడం థ్రిల్ పంచుతుంది. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు జెస్సీ ప్రాధేయపడడం, డ్రైవర్, కండక్టర్ తో పాటు శ్రీకుమార్ అంగీకరించడం, అదే సమయంలో ల్యూక్ వెళ్లడం, ఇలా ప్రతి సీన్ కూడా సరదాగా సాగిపోతూ ఉంటుంది. శ్రీకుమార్ కోణంలో మంచి ట్విస్ట్ ఎదురవుతుంది. కండక్టర్ వైపు నుంచి తండ్రి సెంటిమెంట్ ను కూడా బాగా పండించారు. మరోవైపు వీళ్ళు పోలీసులు కంటపడతారేమోనన్న ఉత్కంఠను రేకెత్తించేలా స్క్రీన్ ప్లే నడిపారు. ఓ శ్మశానం బ్యాక్ డ్రాప్ సీక్వెన్స్ నవ్వుల ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడింది. కథకు సంబంధం లేని ఎపిసోడ్ లా అనిపిస్తుంది. అక్కడ తాము అనుకున్న పని పూర్తి కాకపోవడంతో ఆ గ్యాంగ్ శవాన్ని తీసుకుని మళ్లీ బస్ ఎక్కడంతో స్టోరీ మళ్లీ కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ల్యూక్, శ్రీకుమార్ల మధ్య సాగే పోరాటం అంతగా ఆకట్టుకోదు. ప్రేక్షకుడి ఊహకు భిన్నంగా సినిమా ముగింపు ఉంటుంది. చివరిలోనూ ఓ ట్విస్ట్ తో నవ్వులు పంచేలా ప్రయత్నించారు. కథను కామెడీ కోణంలోనే చెప్పిన అంతర్లీనంగా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అమ్మాయిల ఆత్మరక్షణ లాంటి అంశాలు ఆలోచింపజేస్తాయి. నటులంతా ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. సూక్ష్మదర్శిని, పోన్మ్యాన్ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బసిల్ జోసెఫ్ ఇందులో విభిన్న గెటప్స్ తో ఆకట్టుకున్నాడు. ఆయన హెయిర్ స్టైల్ ప్రధాన ఆకర్షణ. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు కానీ సంభాషణలు కానీ లేవు. రక్తపాతం విషయంలోనూ దర్శకుడు పరిధి దాటలేదు. నిడివి 2 గంటలకు పైగానే. చివరిగా మరణ మాస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మాస్ కాదు, ఫుల్ కామెడీ బాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.